ప్రేమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట ఉంది. ఎంత ప్రేమించాడు, ఆయన ప్రేమ ఎలాంటిది, ఆ ప్రేమను మనం ఎలా తెలుసుకోవాలి, ఇంత ప్రేమ అంత ప్రేమ అని అంటే, దేవుడు ప్రేమకి ఒక మనిషి గాని కొలత పెడితే, కొలవాలనుకుంటే ఆ కొలత మనిషి చేతిలో లేదు. ఈ ఆకాశాన్ని మనిషి కొలవలేడు, కానీ దేవుని యొక్క ప్రేమ అంతము లేనిది. పౌలు భక్తుడు అంటాడు, దేవుని యొక్క ప్రేమను నేను కొలవాలనుకుంటే దాని లోతెంతో తెలియడం లేదు, దాని ఎత్తెంతో తెలియడం లేదు, దాని వెడల్పు ఎంతో నాకు తెలియడం లేదు అంటాడు. దేవుని ప్రేమ మనకు అర్థమైతేనే మనం దేవుణ్ణి ప్రేమించగలం. ప్రేమ దేవుని బిడ్డ ప్రేమ మనకు అర్థం కాకపోతే, దేవుని ప్రేమ మనకు అర్థం కాకపోతే దేవుణ్ణి మనం ప్రేమించలేము. చూడండి, మనిషి ప్రేమకి దేవుని ప్రేమకు ఉన్న ఒక తేడా మనం కానీ గమనిస్తే, మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయి, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే, దాని యొక్క వ్యత్యాసం తెలిస్తేనే మనకి దేవుని యొక్క ప్రేమ తెలుస్తుందండి. దేవుడు ఎంతో ప్రేమించాడట మనుషుల్ని. ఎంత ప్రేమించావు ప్రభువా, ఎలా ప్రేమించావు ప్రభువా, ఏ విధంగా ప్రేమించావు ప్రభువా అని దేవుణ్ణి కానీ మనం అడిగితే కొన్ని పరిశీలిద్దాం. దేవుడు ప్రేమ, అప్పుడు మనం ఆయన్ని ప్రేమించడానికి ఎక్కువగా మనకు బాగుంటుంది. చూద్దాం, మన జీవితంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచిస్తే, మనకు తెలియని వారిని మనం అంత తేలిగ్గా నమ్మం. మనకెవరో తెలియలేదనుకో, ఒక మనిషి మన దగ్గరకు వచ్చాడు, ఎవరో తెలియని వ్యక్తి, ఆ వ్యక్తిని మనం నమ్మగలమా? నమ్మలేము. రాత్రి ఎవరో 12 గంటలకు వచ్చి తలుపు కొడుతున్నాడు అనుకోండి, తలుపు తీసేసి లోపలికి వచ్చేయమని చెప్తామా? లేదు. కాబట్టి మన కళ్ళ ముందే తప్పు పనులు చేస్తున్నారు అనుకో, దొంగతనం చేస్తున్నాడు అనుకో, మన కళ్ళ ముందే వాడు మన దగ్గరకు వచ్చాడంటే మనం వాడు దొంగతనం చేస్తుండగా మనం చూసాం. వాడు మన దగ్గరకు వచ్చాడు అనుకో, అప్పుడు వాడిని మనం నమ్ముతామా? బీరువా తాళాలు ఇచ్చేస్తామా? పోయా ఇంట్లోకి వెళ్ళు, నీ ఇష్టానుసారం నువ్వు కూర్చో, ఏదన్నా తీసుకో అని చెప్పగలమా? నమ్మలేము అతను కదా. చూడండి, దొంగలను, నేరాలు చేస్తున్న వారిని మనం నమ్మలేము. 2, 3, మనం ఏం చేస్తామో తెలిసి అన్నిటికంటే ముందుగా తెలిసిన దేవుడు. మన గురించి తెలుసు ఆయనకి. మనల్ని భూమి మీద పుట్టించిన తర్వాత మనం వెళ్ళిపోయే లోపల ఏ పనులు చేస్తామో దేవుడికి మొత్తం తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు. జాగ్రత్తనే. మనం ఒక వ్యక్తి ఇలాంటోడు అని తెలిసిన తర్వాత ఇక అతన్ని నమ్మలేము మానవులుగా. ఒక దొంగ మన దగ్గరకు వస్తే అతని గురించి మనం ఏమనుకుంటుంటామంటే, ఇతను మళ్ళా మా ఇంట్లో ఏమైనా దొంగతనం చేస్తాడేమో, మళ్ళా మన వస్తువులు ఏమో తీసుకెళ్ళిపోతాడేమో, ఈ ఆలోచన ఉంటది దొంగ విషయంలో మనకి. కానీ ప్రేమ దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని ముందుగానే చూస్తున్నాడు. పుట్టిన కానించి ఈ భూమిని విడిచే లోపల మనం ఎన్ని అబద్ధాలు ఆడతామో, ఎన్ని మోసాలు చేస్తామో, ఎన్ని తప్పుడు పనులు చేస్తామో, ఇదంతా కూడా ఆయనకు ముందుగానే తెలుసు. మరి ఎలా నమ్మాడు, ఎలా ప్రేమించాడు మనల్ని దేవుడు? ఈ యొక్క పాఠం పేరు ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ఆశ్చర్యమైన ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. ఎందుకంటే ఈ ప్రేమ అసలు ఊహకు కూడా అందదు. దేవుడు మనుషులను ప్రేమించిన ప్రేమ ఊహకు కూడా అందదు. అందుకే దానికి
ఆశ్చర్యకరమైన ప్రేమ అనే అంశం ఈరోజు మనం టైటిల్ గా పెట్టుకొని నేర్చుకుంటున్నాం. చూద్దాం, పరిశీలిద్దాం. దేవునిది ఎందుకు ఆశ్చర్యకరమైన ప్రేమ, ఊహకందని ప్రేమ, కొలవలేని ప్రేమ అంటే ఒక వ్యక్తి గురించి, ఒక మనిషి గురించి మనకు తెలిసిన తర్వాత ఇక ఆ మనిషిని మనం నమ్మలేము. అసలు ఏ పరిచయం లేని కొత్త వ్యక్తినే మనం నమ్మడం కష్టం. ఏ పరిచయం లేని కొత్త వ్యక్తినే మన ఇంట్లోకి తీసుకోవడం కష్టం. ఏ పరిచయం లేని కొత్త వ్యక్తికే మనం ఏదైనా ఇవ్వాలంటే కష్టం. అంత తేలిగ్గా ఇవ్వము, అంత తేలిగ్గా నమ్మలేము. మరి మన జీవితం అంతా దేవుడికి తెలుసు. భూమి మీద పుట్టిన కానించి నేను భూమి మీదకి పలానా వ్యక్తిని పంపిస్తే, పలానా ఆమెని పంపిస్తే ఆమె ఎలా బ్రతుకుతుందో, నా విషయంలో ఎలాంటి మాట్లాడుతుందో, నేను చెప్పింది చేస్తుందో లేదో, లేదా చేస్తుందో, ఇలా అన్ని విషయాలు దేవుడికి తెలుసు అండి. మనము భూమి మీదకి రాకముందే మన బ్రతుకంతా, మన జీవితం అంతా దేవునికి పూర్ణంగా తెలుసు. చూడండి, మనలో కొంతమందిని చూస్తే మనం అసహించుకుంటాం, కొంతమందిని చూస్తే మనం పలకం, కొంతమందిని చూస్తే వాళ్ళకు దూరంగా ఉంటాం. ఎందుకని? వాళ్ళు చేసిన కార్యాలను బట్టి, వాళ్ళు మనకు నచ్చడం లేదు కాబట్టి, వాళ్ళు ఏదో మన విషయంలో చేస్తుంటారు కాబట్టి వాళ్ళని మనం నమ్మము, వాళ్ళని మనం ప్రేమించము, వాళ్ళ దగ్గరికి మనం దగ్గర అవ్వం. ఇది మనిషి విషయంలో జరుగుతున్న విషయం. మరి మనం ఎవరిని దగ్గర తీసుకుంటాము, ఎవరిని ప్రేమిస్తాము, ఎవరికి మనం ఇస్తాము అంటే, మనం ఎవరిని ఇష్టపడతామో, మనం ఎవరినైతే నమ్ముతామో, మనం ఎవరినైతే కోరుకుంటామో వాళ్ళకి మనం ఇస్తాము, వాళ్ళని మనం దగ్గర చేసుకుంటాం. మనలో ఉన్న దాన్ని చూసిన దేవుడు మనల్ని ఎలా ప్రేమించగలిగాడు, ఎలా నమ్మగలిగాడు, ఎలా మన కోసం ప్రాణం పెట్టగలిగాడు చెప్పండి. ఏం చూశాడు మనలో ఏం చూశాడు? మనమైతే ఆ డబ్బు ఉందా, ఆ డబ్బుని చూస్తాం. అందం ఉందా, ఆ అందాన్ని చూస్తాం. బలం ఉందా, ఆ బలాన్ని చూస్తాం. ఉద్యోగం ఉందా, ఆ ఉద్యోగాన్ని చూస్తాం. ఇతను నాకు ఉపయోగపడతాడా, ఆ ఉపయోగపడే విధానాన్ని చూస్తాం. ఇవి నాకు ఉపయోగపడిద్దా, ఉపయోగపడే విధానాన్ని చూస్తాం. అవన్నీ లేకపోతే ఇక దూరమే. అవన్నీ లేకపోతే ఇక మనం పలకం. నచ్చంది ఉంటే ఇక మనం దూరమే. కానీ ఒక చిన్న వ్యక్తి గురించి బైబిల్లో నుంచే ఉదాహరణ చెప్తాను, ఎలాంటి దేవుడిది ఎలాంటి ప్రేమ అని. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పగించాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అమ్మేశాడు. ఎన్ని నాణాలకి? 30 వెండి నాణాలకి అమ్మేశాడు. జాగ్రత్త. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అమ్మేస్తాడని, యేసు ప్రభుకి నమ్మక ద్రోహం చేస్తాడని, యేసు ప్రభుకి బాధ కలిగిస్తాడని దేవుడికి ముందే తెలుసా, తెలీదా? ఏమా తెలుసు కదా. మరి ఇస్కరియోతు యూదా గురించి ముందుగానే తెలిసిన దేవుడు ఇస్కరియోతు యూదాని ఎలా పక్కన పెట్టుకున్నాడు? ఇస్కరియోతు యూదా గురించి ముందుగానే తెలిసిన దేవుడు నన్ను చంపడానికి అప్పగిస్తాడు, నా పక్కన ఉన్నవాడే ఇస్కరియోతు యూదా అని తెలిసిన దేవుడు యేసు ప్రభువు యూదాని ఎలా పక్కన పెట్టుకున్నాడు? ఏమంటే పాము వస్తుందంటే దాని పక్కకి వెళ్తామా, మనం దూరం వెళ్ళిపోతాం. చూడండి, మనకెవరైనా అపకారం చేస్తారని తెలిసిపోతే చాలు, ఇక వాళ్ళ దగ్గరికి మనము వెళ్ళము. మరి ఇస్కరియోతు యూదా జీవితంలో అంతా తెలిసిన యేసు ప్రభువు ఇస్కరియోతు యూదాని ఎలా పక్కన పెట్టుకున్నాడు? పోనీ అంతా తెలుసు, ఏ రోజైనా కానీ యూదా, ఇదిగో నువ్వు నాకు నమ్మకం ద్రోహం చేసేవాడివి, నువ్వు నన్ను చంపడానికి అప్పగించేవాడివి అని తిట్టడం గాని కొట్టడం గాని యేసు ప్రభు చేసినట్టు కనబడుతుందా? కనబడదు. మరి ఇంత నమ్మక ద్రోహిని ఆయన ఎలా పుట్టించాడు? ఆయన ఎలా నిర్మించాడు? ఆయన ఎలా పరలోకంలో సీటు పెట్టాడు వెళ్ళాలని? తప్పిపోయాడు యూదా, కానీ సీటు తీసి పెట్టాడు దేవుడు. ఇస్కరియోతు యూదాని తల్లి గర్భంలో చేసేటప్పుడు ఒక కన్ను తీసేసి ఉంటే
2 కళ్ళు తీసేసి ఉంటే గుడ్డోడుగా పుట్టేవాడు. దేవుడు ఇస్కరియోతు యూదాని చేసేటప్పుడు, తల్లి గర్భంలో చేసేటప్పుడు 2 కాళ్ళు తీసేసి ఉంటే కుంటోడుగా పుట్టేవాడు. దేవుడు ఇస్కరియోతు యూదాని తల్లి గర్భంలో చేసేటప్పుడు 2 చేతులు తీసేసి ఉంటే అంగవైకల్యంతో పుట్టేవాడు. ఒకసారి ఆలోచించండి. తన విషయంలో ఇంత నమ్మక ద్రోహం చేస్తాడని తెలిసి కూడా ఇస్కరియోతు యూదాని తల్లి గర్భంలో 9 నెలలు 10 నెలలు ఎలా చేశాడండి దేవుడు? ఎలా చేయగలిగాడు చెప్పండి? నన్ను పొడిచేవాడు ఇతడే, నాకు నమ్మక ద్రోహం చేసేవాడు ఇతడే, నన్ను అమ్మేసేవాడు ఇతడే అని ముందుగా తెలిసిన దేవుడు ఇస్కరియోతు యూదాని తల్లి గర్భంలో ఎలా నిర్మించగలిగాడు? దేవుడు ప్రేమ అదే, దేవుడు నమ్మే నమ్మకం అదే. మన నమ్మకానికి, మన ప్రేమకి, దేవుడు నమ్మకానికి, దేవుడు ప్రేమకున్న తేడా అదే. ఇస్కరియోతు యూదా విషయంలో మొత్తం తెలిసిన దేవుడే ఇస్కరియోతు యూదాని పక్కన పెట్టుకొని ఏ రోజు కూడా అతన్ని తిట్టడం, కొట్టడం చేయకుండా ఇంకా అతన్ని దగ్గర చేసి ఏం చేశాడో తెలుసా? తన సువార్తను అప్పగించాడు. తన శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒకటిగా చేసుకున్నాడు. తన దగ్గర డబ్బు సంచి అప్పగించాడు. ఎవరైనా కానుకలు ఏదన్నా ఇస్తే ఆ డబ్బు సంచి ఇస్కరియోతు యూదా దగ్గరే ఉండేది. నమ్మినోడు ఎవరన్నా డబ్బులు సంచి ఇస్తారండి? నమ్మకపోతే ఎవరైనా డబ్బులు సంచి ఇస్తారండి? నమ్మితేనే ఇస్తారు. తాళం ఎవరైనా నమ్మని వాళ్ళకి అప్పగిస్తారా? నమ్మితేనే అప్పగిస్తారు. ప్రేమించని వాళ్ళకి ఎవరైనా దగ్గర తీస్తారా? ప్రేమిస్తేనే దగ్గర తీస్తారు. చూసారా? ఇస్కరియోతు యూదా జీవితం అంతా కూడా ముందుగానే తెలిసిన దేవుడు ఇతడే నన్ను చంపబోయేది, ఇతడే నన్ను పట్టించబోయేది అని తెలిసిన దేవుడు ఇస్కరియోతు యూదాని ఎట్లా దగ్గర పెట్టుకున్నాడు? ఇది దేవుడి ప్రేమ, ఇది దేవుని ప్రేమ, దేవుని మనస్సు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనమైతే చెడిపోయాం. భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడికి నచ్చని కార్యాలు అన్ని చేసి చెడిపోయాం. మనల్ని దేవుడు ఎందుకు ప్రేమించాడో చెప్తున్నాను. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో చెప్తున్నాను. దేవుడు మనం చెడిపోయిన తర్వాత ఈ చెడ్డ వాళ్ళని ఇలాగే విడిచిపెట్టాలి అని అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నా పవిత్రమైన రక్తం కార్చి వాళ్ళని పవిత్రంగా మార్చాలి, చెడిపోయిన వాళ్ళందరినీ మళ్ళా బాగు చేసుకోవాలి అనుకున్నాడు. చెడిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళా బాగు చేసుకొని తన రాజ్యానికి తీసుకోవాలనుకున్నాడు. కాబట్టే దేవుడు సమర్థుడు. ఆయన ఎలాంటి సమర్థుడు అంటే, ఒక వ్యక్తి చెడిపోయిన చెడిపోయిన వ్యక్తిని మళ్ళా బాగు చేయగలడు. ఒక వ్యక్తి పాపములో పడిన వ్యక్తిని మళ్ళా పరిశుద్ధంగా మార్చగలడు. ఎప్పుడు? ఆయన చెప్పినట్లుగా మనం వింటే. చూసారా? మనల్ని దేవుడు ఇలాగా ప్రేమిస్తే మనలో ఎన్నో తప్పులు ఆయనకు ముందుగానే తెలిసిన మన కోసం రక్తం కార్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం దెబ్బలు తిన్నాడు, మన కోసం తగ్గించుకున్నాడు, మన కోసం అవమానపడ్డాడు. దేవుడు మనల్ని బాగు చేసుకోవాలి, మనకు అవకాశం ఇవ్వాలి, మనల్ని పరలోకం తీసుకెళ్ళాలి, మనతో శాశ్వతంగా ఉండాలి అని కోరుకున్న దేవుడి విషయంలో మనం ఎలా ఉంటున్నాం? నువ్వు చెడ్డోడు అయ్యావు కదా, నువ్వేదో దురాశపడి సాతాను మాట విని నాకు విరోధంగా బతికావు కదా, అయితే నేను నిన్ను ఒక మాట అడుగుతున్నా. ఏంటి ప్రభువా? సరే, తెలుసో తెలియకో నువ్వు తప్పు చేసావు, పాపివయ్యావు. నేను నీ పాపాన్ని చూసి నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. నువ్వు మారితే నీలో ఉన్న పాపాన్ని తీసేసి మరలా నిన్ను మంచోడుగా, పవిత్రుడుగా చేసి నాతో పాటు యుగాలు పరలోకంలో పెట్టాలని అనుకుంటున్నాను అని దేవుడి యొక్క ఆలోచన. ఇది దేవుని యొక్క ప్రేమ విధానం. ప్రేమ దేవుని పెట్టాలి. చూడండి, ఎన్ని నేరాలున్నా దేవుడు మనల్ని ప్రేమించి బాగు చేసుకోవాలనుకున్నాడు. కానీ మనలో ఆ ప్రేమ ఉందా? దేవా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను విడవను ప్రభువా,
చూడండి, ఎన్ని పాపాలు చేసి ఉంటాం మన జీవితంలో. మరి ఇన్ని పాపాలు చేసిన మనల్ని దేవుడు విడిచిపెట్టాలి కదా ఈ రోజుకి. ఎన్ని తప్పుడు పనులు చేసి ఉంటాం మన జీవితంలో, ఎన్నిసార్లు దేవుడికి బాధ పెట్టి ఉంటాం. మరి ఈ రోజు దేవుడు మనల్ని విడిచిపెట్టాలి కదా. దేవుడు ప్రేమ ఒకసారి చూడండి, ప్రేమ దేవుని బిడ్డలారా, మనల్ని బాగు చేసుకోవాలన్నది ఆయన ఆలోచన, మనతో ఉండాలన్నది ఆయన ఆలోచన. మన నేరాలు మన తప్పులు చూసి కాదు, మనల్ని కావాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు నా మాట వింటే నేను నిన్ను కడుక్కుంటా, నువ్వు నా మాట వింటే నేను నిన్ను బాగు చేసుకుంటా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు శాశ్వతంగా కావాలి, నేను నీ కోసం నా ప్రాణం పెడుతున్నాను, నా రక్తం కారుస్తున్నానని చెప్పి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, దెబ్బలు తిన్నాడు, అవమానం పొందాడు. మరి ఇది ప్రేమ, దేవుడి ప్రేమ. ఇలాగుంది దేవుడి ప్రేమ. ఇప్పుడు దేవుడి ప్రేమ మన విషయంలో అలాగుంటే మనం దేవుడిని ప్రేమించే విషయంలో ఎలాగున్నాం ఒకసారి ఆలోచించండి. దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? మనం ఆస్తి కూడా ఇవ్వాల ఇంకా దేవుడికి. లేదా దేవా నీ ప్రేమ, నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి ఇదిగో నా ప్రాణం నీకు ఇచ్చేస్తున్నాను అంటే ఒకవేళ కొంచెం అర్థం ఉండేదేమో. దేవా నన్నే నువ్వు ప్రేమించావు కాబట్టి, నీ ప్రాణం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించావు కాబట్టి, నా బంధువుల కంటే, తల్లిదండ్రుల కంటే, ఉద్యోగం కంటే, డబ్బు కంటే, అన్నిటికంటే నేను నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రభువా అని అంటే ఒక అర్థం ఉంటదేమో. చూడండి, దేవుడు ప్రేమ ఒక పక్కన పెడదాం, మనం దేవుడిని ప్రేమించే ప్రేమ లేదా దేవుడికి విలువ ఇచ్చే విలువ ఒక పక్కన పెడదాం. దేవుడు మనకిచ్చిన విలువ తన ప్రాణం కంటే ఎక్కువ. దేవుడు మనకిచ్చిన విలువ తన పరువు కంటే ఎక్కువ. దేవుడు మనకిచ్చిన విలువ తన శరీరం కంటే ఎక్కువ. నన్ను కొట్టినా నేను దెబ్బతినేది నీకోసమే అన్నాడు. నన్ను పొడిచినా నేను పొడిపించుకునేది నీకోసమే అన్నాడు. నాకు ముళ్ళకిరటం పెట్టినా నేను ముళ్ళకిరటం పెట్టుకునేది నీకోసమే అన్నాడు. చూడండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించి విడువక పవిత్రురాళ్ళుగా మనల్ని చేసుకొని, మంచోళ్ళుగా చేసుకొని మనల్ని పరలోకం తీసుకెళ్ళి అక్కడ మనతో యుగాలు ఉండాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఏమంటే దేవుడికి మన వల్ల ఏం లాభం ఉంది చెప్పండి? దేవునికి మన వల్ల ఏం లాభం ఉంది? ఆయన మనల్ని బతికిస్తున్నాడు. దేవునికి మన వల్ల ఏం లాభం ఉంది? ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. దేవునికి మన వల్ల ఏం లాభం ఉండి ఆయన రక్తాన్ని ఇచ్చాడు. దేవునికి మన వల్ల ఏం లాభం ఉండి పరలోకపు మహిమ వీడి భూలోకానికి ఒక మానవుడిగా తగ్గించుకొని వచ్చాడు. మన వల్ల దేవుడికి ఏం లాభం ఉండి పశువుల పాకులో పనుకున్నాడు. మన వల్ల దేవుడికి ఏం లాభం ఉండి ఉమ్మేర్చుకున్నాడు. మన వల్ల దేవుడికి ఏం లాభం ఉండి ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇంత ప్రేమించాడు. ఒక్క మాట చెప్పండి, నాకు దేవుడి వలన ఇంత లాభం ఉంది కాబట్టి, ఇన్ని పనులు నేను దేవుడి కోసం చేశాను కాబట్టి ఆయన నా కోసం చేశాడనడానికి ఒక్కటి కూడా మన దగ్గర లేదండి. ఒక్కటి కూడా మన దగ్గర లేదు. మనం ప్రేమించే ప్రేమ, దేవుడిని ప్రేమించే ప్రేమ నిజమైందేనా? దేవుడు ప్రేమించిన ప్రేమలో 1% అయినా మనం ఆయన్ని ప్రేమించే వారుగా ఉన్నామా లేదా చూసుకోవాలి ప్రేమ దేవుని బిడ్డ. అప్పుడు దేవుడు ఇంత ప్రేమించాడా నన్ను, నా గురించి ఇంత చెడ్డవాడిని తెలిసిన తర్వాత కూడా నన్ను చేశాడా? తల్లి గర్భంలో ఒకసారి ఆలోచించండి. మనం ఇన్ని అబద్ధాలు ఆడతాము, ఇన్ని పాపాలు చేస్తామని తెలిసినా ఆ తల్లి గర్భంలో ఎలా చేశాడండి మనల్ని? ఎలా చేశాడు మనల్ని? అసలు ఎలా తాకగలిగాడు మనల్ని ఆయన? కొంతమంది అంటారు, నువ్వు మంచోడు కాదు, నీ ముఖమే నేను చూడను పో అంటారు. ఇక చూడడం. కొంతమంది అంటారు, నువ్వు చెడ్డోడివి, నువ్వు చెడ్డదానివి, అసలు నీతో నేను పలకను, జీవితంలో బతికుంటే నీతో నేను పలకను అంటారు. కానీ మనం పలికిన పలుకులన్నీ పాపాలే, మనం చూసిన చూపులన్నీ చెడ్డలే, మనం ఆలోచించిన ఆలోచనలన్నీ చెడ్డవే, మనం నడిచిన నడతంతా చెడ్డదే, మనం చేసిన పనులన్నీ
చెడ్డవే. ఎలాగంటే ఆయన తల్లి గర్భంలో మనల్ని నమ్మాడు, ఎలాగంటే ఆయన తల్లి గర్భంలో మనల్ని ప్రేమించగలిగాడు. కాబట్టి ఇంత ప్రేమించిన దేవుణ్ణి ప్రేమ దాన్ని ఎలా కొలుస్తాం మనం? పోనీ ఏదైనా కొలవాలంటే ప్రభువా నేను నీతిమంతుడుగా ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను ఇష్టపడ్డావు, దాంట్లో గొప్ప ఏముంది అనొచ్చు. నేను ఏ పాపము చేయని దాన్ని కాబట్టి నన్ను నువ్వు ఇష్టపడ్డావు లే ప్రభువా అని అనొచ్చు. కానీ అలా లేదే. మన బ్రతుకులు చూస్తే అంతా పాపపు బ్రతుకులేనే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి నీతిమంతురాలుగా బతకని మనల్ని ముందుగా తల్లి గర్భంలో ఎలా చేయగలిగాడు ఒకసారి ఆలోచించాడు. ప్రేమించాడు, మనం కావాలనుకున్నాడు. మన లోపాలు కాదు, వీళ్ళని ఎలాగైనా బాగు చేసుకోవాలి, వీళ్ళు నాకు కావాలి, వీళ్ళని బాగు చేసుకొని నేను వాళ్ళతో ఉండాలి అనుకున్నాడు దేవుడు. నా ప్రాణం కంటే వీళ్ళు నాకు ఎక్కువ అనుకున్నాడు యేసయ్య. నా శరీరం కంటే వీళ్ళు నాకు ఎక్కువ అనుకున్నాడు యేసయ్య. ఎలాంటి వాళ్ళను ఆయన ప్రేమించాడు? పాపులమై ఉన్న మనల్ని. ఇందాక మనం పాట పాడాము, మేమింకను పాపులమై ఉండగా ఆయన మనల్ని చూశాడు, ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఒకసారి ఇదంతా కూడా మనసులో పెట్టుకొని ఆయన సిలువ వైపు చూస్తే, ఆయన మనల్ని తల్లి గర్భంలో నిర్మించేటప్పుడు చూస్తే మనకు నిజం అర్థం కావాలండి. ఏం ప్రభా, ఇంత చెడ్డ బ్రతుకుతానని తెలిసిన నన్ను అమ్మ కడుపులో అంత కన్నులిచ్చి, చెవులిచ్చి, నోరిచ్చి, కాళ్ళు చేతులిచ్చి అన్ని అవయవాలు నాకు నిర్మించావా? నన్ను తల్లి గర్భంలో మర్చిపోకుండా, ఏ అవయవం మర్చిపోకుండా నన్ను బ్రతికిచ్చావా? నాకు అవయవాలన్నీ ఇచ్చావా అని ఎప్పుడైనా తండ్రి ఇలాంటి చెడ్డ బ్రతికి నీకు బాధ కలిగించిన నన్ను ఇంత ప్రేమించావా అని ఆయన ప్రేమ గాని మనకు అర్థమైతే, ఆయన ప్రేమను మనం గుర్తించగలిగితే ఇక దేవుణ్ణి కంటే దేన్ని కూడా ఎక్కువ ప్రేమించలేమని. ఇది మనకు అర్థం కావాల్సిన పాఠం. దేవుని ప్రేమ ఆలోచించు. దేవుడు లేడన్న వాడు కూడా ఆలోచించాలి. దేవుడు లేడన్న వాళ్ళు కూడా, దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, నీకు కళ్ళు లేని వాళ్ళు కనబడుతున్నారు, గుడ్డిగా పుట్టిన వాళ్ళు, కుంటిగా పుట్టిన వాళ్ళు కనబడుతున్నారు, నువ్వెందుకు అలా లేవు? దానికి కారణం మీ అమ్మ నాన్న. నువ్వు కుంటోడుగా గుడ్డోడుగా పుట్టకుండా బాగా పుట్టడానికి కారణం మీ అమ్మ నాన్న. మరి నిజం ఒప్పుకోవాలి. ఇంకా ఏమని ఒప్పుకోవాలి? నేను కుంటోడుగా గుడ్డోడుగా చనిపోయిన వాడుగా పుట్టకపోవడానికి కారణం దేవుడు అని ఒప్పుకోవాలి. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డారా, ఆయన మాట అంటున్నాడు. హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవము. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనాను తన సహోదరునికైనాను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను
జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు ప్రేమ గురించి ఇక్కడ రాయబడింది. ఇదేంటండి దేవుడు ప్రేమ అనే మాట ఇక్కడ నాకు ఎక్కడ కనబడలేదని మీరు అంటారేమో. నేను చెప్తున్నాను చూడండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. రేపు మనం పరలోకం వెళ్ళిన తర్వాత ఇదిగో నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడావు, నువ్వు ఇన్ని తప్పులు చేసావు, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు అలాంటి వాడివి అని రోజు దేవుడు మనల్ని గుచ్చి చెప్తున్నాడు అనుకో, మనకేమనిపిస్తుంది? ఏంటి ప్రభువా, నా తప్పులన్నీ రోజు గుచ్చి ఎత్తి చూపిస్తున్నావు అని మనకు మనసులో బాధ అనిపిస్తుంది. అవునా కదా? మనకి కోపం ఎందుకు వస్తుంది? ఎవరైనా మనల్ని ఏమైనా అన్నప్పుడు. అవునా? తప్పు చేసి మనం తప్పు చేసినా ఎవరైనా అన్నారనుకో నువ్వు తప్పుటోడని, అయినా మనకు కోపం ఏనండోయ్. ఎందుకని? మనం తప్పు చేసిన తర్వాత మనల్ని ఎవరన్నా ఈ తప్పు సరిదిద్దుకో అమ్మా, ఈ తప్పు సరిదిద్దుకో అయ్యా అంటే, అబ్బా ఎంత మంచి మాట చెప్పావంటారా? కోపడతారా? ఎందుకని అలాగా? మనం వాళ్ళ తప్పునే కదా చూపించింది, తప్పు చేసిన తప్పునే కదా చూపించాం. మరి ఎందుకు కోపడతారు మన మీద? ఎందుకని చెప్పమంటారా? పాపం యొక్క స్వభావం అది. ఎవరిలో పాపం ఉంటుందో వాడు పాపం చేసిన పాపినని ఒప్పుకోడు. సాతాను స్వభావం అదే. సాతాను ఎందుకు తెలుసా? నేను నేరస్తుని, నేను పాపినని ఒప్పుకోడు. పశ్చాత్తాపడు ఎందుకు పడ్డంటే పాపం యొక్క గుణం అంతే అది. పాపం యొక్క గుణం ఏంది? తాను పాపినని ఒప్పుకోకపోవడమే పాపం యొక్క గుణం. ఎవరిలో అయితే పాపం ఉంటుందో, ఎవరిలో అయితే సాతాను ఉంటాడో గుర్తుపెట్టుకోండి, వాడు తప్పు చేసినా నేను తప్పు చేశానని అప్పటికి ఒప్పుకోడు. ఎవరైతే పాపినని ఒప్పుకుంటాడో వాడే దేవుడి యొక్క క్షమాపణ పొందుతాడు. ఇక్కడ మనం ఆలోచించిన మాట ఏంటంటే, మనం పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు అబద్ధం చెప్పాడు కదా. దేవుడు ఏమంటున్నాడు? నేను ఇంకా వాళ్ళ పాపాలను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. అంటే చూడండి, అసలు దేవుడి యొక్క ప్రేమ ఎంత ప్రేమ చూడండి. మనం బతుకు భూమి మీద చూస్తే ఎంత చండాలమైన బతుకు, దేవుడికి ఎంత బాధ కలిగించిన బతికాం. కానీ దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలు నీలో ఉంచుతాను, నా మాటలు నువ్వు కానీ వింటే నువ్వు పాతకాలంలో చేసిన ఇంకా ఆ పాపాలన్నీ ఎప్పుడు పరలోకంలో నేను జ్ఞాపకమే చేసుకొని వాటిని నేను మర్చిపోయాను, అవి నాకు తెలియదు అంటున్నాడు దేవుడు. వాటి పేరెత్తను, వాటి ఊసెత్తను అంటున్నాడు దేవుడు. చూసారా ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఎలా ప్రేమించిన దేవుడు. ఒకసారి ఏం దేవా, నేను చేసిన తప్పులన్నీ ఇంకా పరలోకంలో ఎత్తి చూపవా? లేదమ్మా, లేదయ్యా అంటున్నాడు దేవుడు. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తే మనం చేసిన పాపాలన్నీ ఇంకా పరలోకంలో నేను ఎప్పుడు ఎత్తను అంటుంటే, నువ్వు బాగు కావడమే నాకు కావాలి, నీకోసం నేను ప్రాణం పెట్టాను, రక్తం కార్చాను, నీకోసం నేను దెబ్బలు తిన్నాను అంటుంటే మనం దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాం? మనకు దేవుడు ఇక్కడ ఒక వచనం చదివాం 11లో, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనాను తన సహోదరునికైనాను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను, నేను ఒక మాట అడుగుతున్నా, చూడండి అన్నారు, నేను ఒక మాట అడుగుతున్నా, మీకు దేవుని గురించి పూర్తిగా తెలిస్తే ఇక నేను మీకు చెప్పడం ఎందుకు? చెప్పాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు 1 నుంచి 10 అంకెలు మీకు తెలిసిపోయాయి అనుకో, నేను మళ్ళీ 1 నుంచి 10 అంకెలు నేర్పించాలా? అవసరం లేదు. నేర్చుకొనని వాళ్ళకే కదా నేర్పించాల్సింది. ఇప్పుడు పరలోకం వెళ్లే వారిలో పరలోకం వెళ్లే వారికంట దేవుడు ఎవరో తెలిసిపోయి ఉంటదంట. దేవుడు ఎలాంటి వాడో తెలిసిపోయి ఉంటదంట. దేవుడు మనసు ఎలాంటిదో తెలిసిపోయి ఉంటదంట. ఇక వాళ్ళకి పరలోకం వెళ్లే వాళ్ళకంట ఇదిగో దేవుడు ఇలాంటోడు అని చెప్పాల్సిన అవసరమే లేదంట. మరి ఇక్కడ వింటున్నా ఈ మాట వింటున్నా మీలో, నేను పరలోకం వెళ్ళబోతున్నాను అనే ఆలోచన కానీ మీకుంటే,
దేవుడు ఎలాంటోడు చెప్పు? దేవుడు ఎలాంటోడో నీకు తెలిసిపోయి ఉండాలంట, అంతే కదా? భార్య ఎలాంటిదో భర్తకు తెలిసిపోయి ఉంటది, తెలిసి ఉంటుందా? భర్త ఎలాంటోడో భార్యకి తెలిసిపోయి ఉంటది, పిల్లలు ఎలాంటోడో తల్లిదండ్రులకి తెలిసిపోయి ఉంటది. ఓకేనా? నీవు నమ్ముకున్న దేవుడు నీకు తెలిసాడా? నీవు నమ్ముకున్న దేవుడు గురించి నీకు తెలిసిపోయిందా? తెలిసిపోతే బ్రతికెలా ఉన్నది? తెలిసిపోతే దేవుడి విషయంలో ఎలా ఉన్నావు? తెలిసిపోతే దేవుడి ఆజ్ఞలు, దేవుడి మాటలు ఏం చేస్తున్నావు? తెలియలేదు కాబట్టి ఇంకా దేవుడి ప్రేమ మనలో, దేవుడు చెప్పిన బ్రతుకు ఇంకా కొరతలుగా ఉంది. అవునా కదా? దేవుడి ప్రేమ మనకి పూర్తిగా తెలిస్తే, దేవుడి గురించి పూర్తిగా తెలిస్తే, ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి ఒక దావీదు అవుతాడు, ఒక అబ్రహాం అవుతాడు, ఒక రూత్ అవుతాడు, ఒక ఎస్తేర్ అవుతాడు, ఒక మరియమ్మ అవుతాడు. వాళ్ళందరికీ దేవుడి గురించి తెలుసా? తెలుసు కాబట్టి తమ ప్రాణాలు పెట్టారు. అపోస్తలులు అందరూ కూడా తమ ప్రాణాలు ఎందుకు పెట్టారు, ఎందుకు చనిపోయారు తెలుసా? ఆయన ప్రేమ తెలిసింది. ఇంత ప్రేమ దేవుడిది. పాపినైన నన్ను మార్చడానికి వచ్చిన ప్రేమ దేవుడిది. పాపినని ముందే తెలిసి ప్రేమించిన ప్రేమ దేవుడిది. నా కోసం తన ప్రాణం పెట్టిన ప్రేమ దేవుడిది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంత గొప్ప దేవుడా నా దేవుడు, నా తండ్రి యొక్క ప్రేమ అని తమ ప్రాణాలు పెట్టారండి. ఎప్పుడు? తెలుసుకున్నాక. ఒకడు దేవుడి గురించి తెలుసుకున్నాకే వాడు దేవుడిని పూర్తిగా ప్రేమించగలడు. ఒకడు ఆయన ఆజ్ఞలు గైకొన్న తర్వాతే వాడు దేవుడిని వాడు ప్రేమిస్తున్నాడని అర్థం. దేవుడు ప్రేమ అర్థమైందని అర్థం. ఓకే, నేను ముగిస్తున్నాను. మనకి దేవుడు అర్థమయ్యాడు, దేవుడు ప్రేమ అర్థమైంది అనడానికి సూచన ఏంటో తెలుసా? మనం దేవుడు ఏం చెప్పాడు అది చేస్తుంటాం. మనం ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళకి కావాల్సింది చేయమా? వాళ్ళు చెప్పింది చేయమా? మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళు చెప్పింది చేస్తామా లేదా? వాళ్ళకి సపోర్ట్ గా ఉంటామా లేదా? చెప్పండి. ఉంటాం కదా? వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాం, వాళ్ళు చెప్పింది చేస్తాం. మరి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు చెప్పింది చేయకుండా ఉంటారా, చేస్తారా? చేయని వారు దేవుణ్ణి ప్రేమించడం లేదని అర్థం. చేయని వారు దేవుణ్ణి ఇంకా తెలుసుకోలేదని అర్థం. కాబట్టి ఈరోజు మనం దేవుడి ప్రేమ ఇలాంటిది అని మనం విన్నాం, ఇలాంటిదని మనం లేఖనాల్లోంచి చూస్తున్నాం. అవును, నా జీవితంలో పరిశీలిస్తే, ప్రేమ దేవుని బిడ్డలారా, నా జీవితంలో పరిశీలిస్తే, నా జీవితం తీసుకున్నా కూడా ఎన్నో తప్పులు తడికలు అయినా మీ ముందు నన్ను సేవకుడిగా నిలబెట్టాడు. ఒకసారి ఆలోచించండి. నన్ను మీ ముందు సేవకుడిగా నిలబెట్టాడు. ఒకసారి ఆలోచించండి. నా పాత జీవితంలో ఎన్నో పాపాలు ఎన్నో ఉన్నా, ఇన్ని పాపాలు చేసే వ్యక్తిని నేను సేవకుడిగా నిలబెట్టాలని ఆయనకి ఎలా అనిపించింది? అసలు ఆయన ఎలా నమ్మగలిగాడు నన్ను? ఆయన నన్ను ఎలా ప్రేమించగలిగాడు? అదే దేవుడి ప్రేమ. అందుకే నేను చెప్తున్నాను, మనిషి ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. మనం దేవుని ప్రేమను లోపల పొందుకుంటేనే దేవుని మనం ప్రేమించగలం. మనం దేవుని ప్రేమను లోపల పెట్టుకుంటేనే మనుషులను కూడా దేవుని ప్రేమతో ప్రేమించగలం. అంతవరకు దేవుడు మనకు అర్థం కానంత వరకు, దేవుడిని మనం ప్రేమించనంత వరకు మనకు దేవుడు ఆయన ఎంత ఏడ్చాడో, ఎంత రక్తం కార్చాడో, ఎంత ప్రేమించాడో మనకు అర్థం కాదు. కేవలం ఇందాక మనం పాటల్లో పాడుతుంటాం, నువ్వెంత నన్ను ప్రేమించావని పాటల్లో పాడతాం, కానీ జీవితంలో ఏదది? నాకు చెప్పండి. ఇప్పుడు మాట ఒకటి, జీవితం ఒకటి ఉండొచ్చా? ఒకవేళ మాట ఒకటి, జీవితం ఒకటి ఉందంటే అర్థం ఏంటి? మాట ఏమో నేను ప్రేమిస్తున్నానని చెప్పి, చేతల్లో ఏమో బాధ పెడుతున్నారు అనుకో, దాని అర్థం ఏంటి? అబద్ధికులని అర్థం, వేషధారులని అర్థం కదా? నమ్మలేదని అర్థం, ప్రేమించలేదని అర్థం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఇలాంటి స్థితిలో ఉండి కూడా మనల్ని చేసినప్పుడు, ఇలాంటి స్థితిలో ఉండి కూడా మనల్ని ప్రేమించినప్పుడు, తన ప్రాణం పెట్టినప్పుడు ఇంకా మనం ఎంత ప్రేమించాలి ఆయన గురించి ఆలోచించాలి.
ఆయన గురించి మనం ఎంత కష్టపడాలి, ఆయన గురించి మనం ఇంకెంత పని చేయాలి, ఎంత ఆలోచించాలి, ఎంత ఆయన కోసం చేయాలి ఒకసారి ఆలోచించాలి. ఇదండి దేవుడి ప్రేమ. మనల్ని ఈ విధంగా ఆయన ప్రేమిస్తే ఆయన్ని మనం ఎలా ప్రేమిస్తున్నాం, ఆయన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం వెళ్తున్నామా? నిజంగా దేవుడి కోసం వచ్చామా? మందిరానికి మనం వచ్చింది నేను దేవుడు చెప్పింది వినాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా కోసం చనిపోయాడు, ఆయన కోసం నా కోసం బాధలు పడ్డాడు, ఆయన నా కోసం ఎంతో చేశాడు అనుకొని వస్తే ఇక నీకు దేవుడి గురించి తెలిసినట్టే. ఇక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్టే. అలా కాకుండా దేవుడు చెప్పేది ఏం చెప్తున్నాడో అది మనం వినడానికి రాకపోతే ఇక మనం వచ్చి ప్రయోజనం ఏంది? దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చేయమంటున్నాడో అది చేయకపోతే ఇక మనం వచ్చింది ఎందుకు? ఇక మనకు అర్థమైంది ఏంటో ఆలోచించుకోండి. ప్రేమ దేవుడు ఇంత ప్రేమించాడండి మనల్ని. ఇలాంటి వాళ్ళని ఆయన ప్రేమించాడండి, ఇలాంటి వాళ్ళని ఆయన కాపాడాడు, ఇలాంటి వాళ్ళని తల్లి గర్భంలో ఆయన చేశాడండి. ఇక నుంచైనా ఈ మాట విన్న తర్వాత కూడా నిజమే కదా, నా జీవితం అంతా ఆయనకు ముందే తెలుసు కదా, నా జీవితం అంతా ముందు తెలిసినా నన్ను ప్రేమించాడే, అలాంటి దేవుణ్ణి నేను ప్రేమించకుండా ఎలా ఉండగలను? నా జీవితం అంతా తెలిసినా కూడా నాకు అన్నం పెట్టి నన్ను కాపాడి నా కోసం అంతా చేసి దెబ్బలు తిన్న ఆ యేసయ్య మాట నేను ఎందుకు వినకుండా ఉండాలి? ఆయన చెప్పినట్లుగా నేను ఎందుకు బతకకుండా ఉండాలి అనే ఆలోచనలోకి రావడమే మన మనస్సు. ప్రేమ దేవుని బిడ్డ, అలా మారడానికే, అలా ఆయన గురించి తెలుసుకోవడానికే మనం ఇక్కడికి వస్తున్నాం. ఆయన గురించి తెలుసుకోవడానికి, దేవుడి గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మనం వస్తున్నాం. ఈరోజు చూడండి, ఒక విషయం నేర్చుకున్నాం. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు, ఆయన ప్రేమ. ఇప్పుడు చెప్పండి, ఎన్ని పాపాలు మన జీవితంలో ఉన్నాయి అంటే మనకే లెక్కలేదు. మరి లెక్కలేనన్ని పాపాలు చేసిన మనల్ని ఒక పాపానికి ఆయన ఎందుకు చంపేయలేదు? జవాబు చెప్పండి. లెక్కలేనన్ని పాపాలు చేసిన మనల్ని మొట్టమొదటి పాపానికే ఎందుకు చంపేయలేదు? ఒక్క తప్పు చేస్తే భార్య అని భర్త ఒకటి ఇస్తాడు, ఒక తప్పు చేస్తే టీచరు స్టూడెంట్ ఒకటి కొడతాడు, ఒక తప్పు చేస్తే తల్లిదండ్రులు పిల్లలు ఒకటి ఇస్తారు. మరి నన్ను ఎందుకు చంపలేదు ఇన్ని పాపాలు చేసిన తర్వాత దేవుడు? కారణం తెలుసా? ఆయన నన్ను కోరుకుంటున్నాడు. ఆయన నన్ను పరలోకం తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఆయన నన్ను పరలోకానికి అర్హులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, మంచోళ్ళుగా చేసి తన రక్తం ద్వారా, తన వాక్యం ద్వారా కడిగి మనల్ని పరలోకం తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అది కారణం. మనం ఈరోజు ఇన్ని తప్పులు చేసినా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మీలో చాలా మంది అనుకుంటున్నారేమో, అదేంటి ఆ రాజకీయ నాయకులు అంత పెద్ద తప్పులు చేస్తున్నారే, అదేంటి ఆ ఎదుట వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద తప్పులు చేస్తున్నారే, దేవుడు ఉంటే వాళ్ళని చంపడా? ఉన్నాడు కాబట్టి ఇంకా చంపలా, ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా చంపలా, మారాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఇంకా చంపలా. ఎందుకో తెలుసా? నిన్ను కావాలనుకుంటున్నాడు దేవుడు, మనం కావాలనుకుంటున్నాడు దేవుడు. ఇది అర్థమైందా? ఇది అర్థం కావాలి. మనం ఇంత చెడ్డలుగా ఉన్నా ఎందుకు బతుకున్నామో తెలుసా? ఈ రోజన్నా మారరా. నిన్న నేను చెప్పాను ఒక అతనికి చెప్పాను, మన చర్చిలోకి వచ్చాడు. అయ్యా, దేవుడు పని చెయ్యా అంటే ఆపేసి వెళ్ళిపోయాడు. దేవుడు పని చెయ్యా అంటే ఆపేసి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నేరుగా హాస్పిటల్కి పోయాడు. అవునమ్మా? చూసారా? అదే ప్రాణం పోయి ఉంటే, ఆయన తీసేసి ఉంటే, కానీ ఇప్పటికీ అది గుర్తిస్తారా? ఆలోచించాడు.
నీవు నేను చావకుండా బతుకున్నావంటే కారణం దేవుడి ప్రేమ. నీవు నన్ను ఇన్ని తప్పులు చేసినా కూడా ఇంకా మనం బతుకున్నామంటే దేవుడి ప్రేమ. కనుక దాన్ని తెలుసుకొని, అరే ఇంత ప్రేమించాడా దేవుడు నన్ను. మనుషులైతే నన్ను ఒక తప్పుకే గెంటేస్తారు, మనుషులైతే ఒక తప్పుకే నన్ను దూరం చేసేస్తారు. దేవుడు తాను ఇచ్చిన కాలం వరకే, తాను ఇచ్చిన కాలం లోపల మనం కానీ మారితే ఇక యుగాలు మనల్ని తీసుకెళ్ళి అక్కడ ప్రేమిస్తాడు. కానీ ఆయన ఇచ్చిన కాలం వరకు మారకుండా ఇష్టానుసారంగా బతుకుతూ ఆయన ప్రేమను తెలుసుకోకుండా కానీ బతికితే, గుర్తుపెట్టుకోండి, బతుకున్నంత కాలము అన్నం పెడతాడు, బతుకున్నంత కాలం డబ్బులు ఇస్తాడు, బతుకున్నంత కాలం ఇచ్చి చనిపోయిన తర్వాత అతన్ని తీసుకెళ్లి నరకంలో పడేస్తాడు. ఇది లోకంలో మనం చూస్తున్నది. ఎవరి పట్ల? అన్యాయస్తుల పట్ల, చెడ్డోళ్ళ పట్ల. మీరు అంటారే, వాడు చెడ్డోడైనా దేవుడు వాడికి ఎందుకు శిక్ష విధించడంలా? ఒకేసారి వేయాలనుకుంటున్నాడు అంతే, ఒకేసారి వేయాలనుకుంటున్నాడు. నువ్వు అంటావేమో, మరి దేవుడు ఉంటే వాడిని ఎందుకు శిక్ష విధించడం లేదంటే, నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. దేవుడు లేకపోతే వాడెందుకు తిరిగి రావడం లేదు? ప్రధానమంత్రులు, చనిపోయిన వాళ్ళలో ప్రధానమంత్రులు ఉన్నారా? చదువుకున్న వాళ్ళు ఉన్నారా? బలవంతులు ఉన్నారా? ధనవంతులు ఉన్నారా? వాళ్ళు చనిపోయిన తర్వాత ఎందుకు తిరిగి రాలేకపోయారు చెప్పండి? దేవుడు లేడే అనుకుందాం, ఎందుకు చనిపోయారు? చనిపోయిన వాళ్ళు మళ్ళా ఎందుకు తిరిగి భూమి మీదకి రాలేరు? ఓకేనా? కనుక దేవుడు ఉన్నాడు కాబట్టి ఏ మానవుడు కూడా మరణం నుంచి తప్పించుకోలేడు. దేవుడు ఉన్నాడు కాబట్టి మనిషిని దేవుడు కాపాడాలనుకొని దేవుడు అవకాశం ఇస్తూ, ప్రేమిస్తూ, దీర్ఘశాంతం వహించి నడిపిస్తున్నాడు. కనుక ఇంత కొలవలేని ఆ ప్రేమను చూపిస్తున్న యేసయ్యపై, ఇన్ని పాపాలు మనం చేసిన క్షమించిన యేసయ్యపై మనం కూడా ప్రేమను పెట్టుకోవాలి. మనం కూడా ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. మనం కూడా ఆయన బంధువుల కంటే, స్నేహితుల కంటే ఎక్కువగా ప్రేమించాలి. మనం కూడా మన శరీరం కంటే ఎక్కువగా ప్రేమించి, ఆయన్ని ప్రేమిస్తేనే మనం ఆయన చెప్పినట్టుగా బతకగలం. ఆయన్ని మనం ప్రేమిస్తేనే ఆయన చెప్పినట్టుగా మనం చేయగలం. చూసారా? ఇప్పుడు ఆలోచించండి, నా జీవితం అంతా ముందే తెలిసిన దేవుడు తల్లి గర్భంలో నన్ను ఎలా చేయగలిగాడు అంటే, నమ్మాడు. ఏమని నమ్మాడు? నేను చెప్పినాను మళ్ళా నా మాట చేస్తుందని నమ్మాడు. నేను చెప్పిన తర్వాత చేస్తుందని చెప్పి నమ్మాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను కాదు, దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట ప్రకారం బ్రతుకుతావా? నేను నిన్ను నమ్మాను కాబట్టే కదా నిన్ను చేశాను. ఇలాంటి బతుకుతావని చెప్పి తెలిసినా మళ్ళా నా మాట వింటావు, నా మాట ప్రకారం చేస్తావని నమ్మాను కాబట్టే కదా నేను తల్లి గర్భంలో పెట్టాను, ఇప్పటి వరకు బతికిచ్చాను అనే మాట అంటే ఆయనకి ఏం చెప్తారు జవాబు? ఆలోచించండి ఒకసారి. ఇంత మంచి దేవుణ్ణి, ఇంత నిజమైన దేవుణ్ణి, ఇంత ప్రేమించే దేవుణ్ణి కలిగి ఉండడం, ఆయన మనల్ని రక్షించడం మన భాగ్యం. కాబట్టి ఈ ప్రేమ నుండి, ఈ రక్షణ నుండి, ఈ అవకాశం నుండి, ఈ పరలోకము దారి నుంచి ఇంకా ఏది వచ్చినా, ఏది లాగినా, ఎవరు పిలిచినా వెళ్ళకూడదండి. ఇక దేవునికి కూడా లొంగకూడదు. ఆయన వైపే చూపు, ఆ ప్రేమ వైపే, ఆ ప్రేమను తలుచుకుంటూ ఉండాలి. ఇంత గొప్ప ప్రేమించావు ప్రభు నన్ను, చాలు, ఆయన ప్రేమ చాలు. పాట ఒకటి ఉంది కదా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా. అవును. ఇప్పుడు ఈ ప్రేమ చూడండి, దేవుడి ప్రేమను ఒక పక్కన పెడితే, మనుషుల ప్రేమను ఒక పక్కన పెడితే, ఆయనలాగా ఇంకెవరు ప్రేమించగలరు? ఆయనలాగా ప్రేమించడానికి ఇంకెవరు ఉన్నారు? ఆయన ప్రేమని ఎవరి ప్రేమతో సాటి చేయగలం? ఆయన ప్రేమ లాంటి ప్రేమని ఎవరికని చెప్పగలం? ఆయన ప్రేమే శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమే
నిజమైన ప్రేమ. ఆయన ప్రేమే ఎప్పటికీ తరిగిపోని ప్రేమ. ఆయన ప్రేమ మనుషుల్లాంటి ప్రేమ కాదు. అందుకే బాధపడిన వాళ్ళు యేసు ప్రభు దగ్గర ఓదార్పు పొందుతారు. మోసపోయిన వాళ్ళు యేసు ప్రభు దగ్గర ఓదార్చబడతారు. ఒంటరైన వాళ్ళు యేసు ప్రభు దగ్గర తోడు సంపాదించుకుంటారు. ఆయన తోడు. ఇది నీకు కానీ అర్థమైందంటే ఆ ప్రేమను పొందుకొని దేవుడితో ఉండు, ఆదరింపబడు. ఇది నీకు అర్థమైందంటే ఈ లోకంలో నాకు ఏదో లేదని నీకు బాధపడబాక. నీ కోసం తన ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. నీ కోసం దెబ్బలు తిన్న దేవుడు ఉన్నాడు. నీ కోసం పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చిన దేవుడు ఉన్నాడు. బిడ్డ, అమ్మా, నీకెవరు లేదనుకుంటున్నావా? నువ్వు తల్లి గర్భంలో మీ అమ్మ మీ నాన్న చూడలేదమ్మా నిన్ను, ఆయన చూశాడు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీ అమ్మ చూడలేదు, మీ నాన్న చూడలేదు, ఆయన చూశాడు. నిన్ను తల్లి గర్భం నుంచి బయటికి తీసుకొచ్చింది ఆయనమ్మ, డాక్టర్లు కాదు. అంత తల నుంచి కాళ్ళ వరకు అంతా చేసి రెడీ చేసింది ఎవరు? డాక్టరా? అమ్మ, నాన్న కాదు, దేవుడు, మన దేవుడు. అందుకే ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, మనం ఇంత ప్రేమించిన దేవుణ్ణి మనం కూడా ప్రేమించాలి. ఓకేనా? మరి ఇప్పటి నుంచి నన్ను ఎవరు ప్రేమించలేదు అనే మాట ఇంకా అనకూడదు. అర్థమైందా? నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరని అనకూడదు. నా తోడు ఎవరు లేరు అని అడగకూడదు. దేవుడున్నాడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తనతో పాటు మనల్ని ఉంచాలని కోరుకుంటున్నాడు. ఏమా? కనుక ఇలాంటి ప్రేమ, దేవుడి ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ దేవుడిది? చెప్పడానికి లేవు అసలు. ఎంతైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా చెప్తూనే ఉండొచ్చు దేవుడి ప్రేమ గురించి. అంతం లేదు, ఆ ప్రేమకు అంతం లేదు. ఎంతైనా చెప్పొచ్చు అంతే. అలాంటి ప్రేమ మనకిచ్చాడు యేసయ్య, తండ్రి ఇచ్చాడు. అలాంటి మంచి ప్రేమ, పవిత్ర ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, పరలోకం తీసుకెళ్లే ప్రేమ, రక్షించే ప్రేమ, ఆదరించే ప్రేమ, తోడై ఉండే ప్రేమ, బలపరిచే ప్రేమ, కృప చూపించే ప్రేమ, క్షమించే ప్రేమ, కనికరించే ప్రేమ, దయ చూపించే ప్రేమ దేవుడి ప్రేమ. ఆ ప్రేమలో నిలబడదాం, ఆ ప్రేమలో కొనసాగుదాం, ఆయన ప్రేమలో ఆయన్ని కౌగులించుకొని మనం ఉందాం. ఎందుకంటే మనుషుల ప్రేమ, ఇందాక నేను చెప్పాను కదా, ఏదో నీ దగ్గర ఉంటేనే, ఏదో నీలో చూస్తేనే. కానీ యేసయ్య మన లోపల ఉన్నది చూడలేదు, మనం కావాలనుకున్నాం. మన లోపాలను చూడలేదు, మనల్ని బాగు చేసుకోవాలనుకున్నాం. ఇంత మంచి దేవుణ్ణి ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. ఇంత మంచి దేవుణ్ణి ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు. ఇంత మంచి దేవుడిని ఎప్పుడు, ఇంత ప్రేమించిన దేవుడిని మనం ఎప్పుడు బాధ పెడతామంటే, ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా ఆయనకి నచ్చంది చేస్తుంటే అప్పుడు దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు బాధపడతాడు కదా. ఆయనకి నచ్చనట్టుగా బతుకుతుంటే ఆయన బాధపడతాడు కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా చేసేటప్పుడు ఇది దేవుడికి నచ్చితే సంతోషిస్తాడు అని చేయాలి. ఇది దేవుడికి నచ్చకపోతే బాధపడతాడు అని ఆపేసి. మనం నిజంగా దేవుడిని ప్రేమిస్తే దేవుని బాధ పెట్టము. నువ్వు ప్రేమించిన నీ బిడ్డలు నువ్వు ఎందుకు బాధ పెడతావు? నువ్వు ప్రేమించిన నీ భార్య బిడ్డలు ఎందుకు బాధ పెడతావు? నువ్వు ప్రేమించిన వారు బాధపడకూడదు అనుకుంటావు. నిజంగా నువ్వు యేసయ్యని ప్రేమిస్తే, నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని ప్రేమిస్తే ఆయన్ని సంతోషపెట్టు. ఇంకెప్పుడు బాధ పెట్టడానికి మనం ట్రై చేయకూడదు. ఏమా? సరేనా? దేవునికి మహిమ కలుగుతుంది.